కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలనం కలిగించే విషయాలు ఒకదాని తర్వాత ఒకటి బయటికి వస్తున్నాయి. గత సంవత్సర కాలంలో ఆమె ఏకంగా 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు తెలియగా ఆమె ఇంట్లో అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం ఓ పెద్ద రాజకీయ నేత కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఇంతకీ ఎవరా బిగ్ పొలిటీషియన్? అతనే ఈ స్మగ్లింగ్ రాకెట్ వెనుక ఉన్నాడా? ఇంకేదైనా లింక్ ఇందులో ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను రాబట్టే పనిలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉండగా దుబాయ్ టూర్లతో ఈ రన్యారావు బాగానే వెనకేసుకున్నట్లుగా కూడా అధికారులు తేల్చారు. బంగారం తీగ లాగితే గోల్డ్ స్మగ్లింగ్ మాస్టర్ మైండ్ డొంక కదులుతుందా? రన్యారావు అరెస్టుతో ఉలిక్కిపడిన కర్ణాటక. అసెంబ్లీలోనూ ఇదే చర్చ. నటి రన్యారావు అరెస్టుతో దేశవ్యాప్తంగా ఒకటే చర్చ ప్రారంభమైంది. అందంతో పందెం వేసిన ఈ చిన్నది అసలు ఇంత పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్ ఒక్కతే చెయ్యగలదా అని. మరోవైపు ఆమె తండ్రిగా చెబుతున్న రామచంద్రరావు సవతి తండ్రిగా తేలింది. అలానే ఆయన ఈ వ్యవహారంతో తనకి సంబంధం లేదని రన్యారావు తమ పరువు తీసిందంటూ చెప్పినట్లు సమాచారం. రన్యారావు నివాసం నుంచి డిఆర్ఐ మరో 2.5 కేజీల బంగారం రికవరీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో మొత్తంగా రన్యారావు నుంచి 17 కేజీల 200 గ్రాములు రికవరీ చేసినట్లయింది. మరోవైపు రన్యారావు ఇంట్లో దొరికిన బంగారపు ఆభరణాలకు బిల్ ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చెల్లించినట్లు తేలడం మరో సంచలనం. ఈ పేమెంట్స్ ఏ రూట్ ద్వారా జరిగాయో కూడా రెవెన్యూ ఇంటెలిజెన్స్ నిగ్గు తేల్చబోతోంది. రన్యారావు ఈ బంగారం తరలించిన వైనం కూడా నివ్వెరపరుస్తోంది. తన శరీరానికి ప్రత్యేకంగా అమర్చిన బెల్టులోనే 14 కేజీల బంగారం దాయడం విశేషం. మరోవైపు ఈ వ్యవహారంపై కర్ణాటక మంత్రులు కూడా స్పందించాల్సి వచ్చింది. Until and unless that DRI completes the investigation, we cannot investigate again. That's internally, yes. Internally, department, I've asked them to look into it. They will definitely get some information. రన్యారావుని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసిన తరువాత ప్రశ్నించే కొద్దీ ఇంకా సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఒక్క సంవత్సరంలో దుబాయ్కి ఆమె 30 సార్లు వెళ్లి వచ్చిందని తేలింది. ఎన్నిసార్లు ఆమె బంగారం కొని వచ్చిందంటే ముందసలు అంత పెద్ద ఎత్తున బంగారం ఖచ్చితంగా ఇక్కడ విక్రయాలకి అని అర్థమవుతుంది. దుబాయ్లో గోల్డ్ పై పన్ను ఉండదు. అది కూడా ఎయిర్పోర్ట్ లో అయితే ఎక్సైజ్ ఫ్రీ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. అందుకే ఇలా చేసిందా, లేక అసలు దుబాయ్లో గోల్డ్ తీసుకొచ్చి ఇక్కడ స్మగ్లింగ్ రాకెట్ నడుపుతున్నారా అనేది మరో ప్రశ్న. ఆమె దుబాయ్ వెళ్లి వచ్చిన ప్రతిసారి కనీసం 15 లక్షలు వెనకేసినట్టు చెబుతున్నారు. ప్రతి ట్రిప్ లో 10 నుంచి 12 కేజీల బంగారం తీసుకొచ్చిందనేది అధికారుల అనుమానం. ఈ సందర్భంలోనే అసలు విదేశాల నుంచి మన దేశానికి బంగారం ఎంతవరకు తీసుకురావచ్చు అనే ప్రశ్న రావడం సహజం. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి విదేశాల నుంచి మగవాళ్లైతే 20 గ్రాముల బంగారం, ఆడవారైతే 40 గ్రాముల బంగారం ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. తక్కువ ధరకు దుబాయ్లో బంగారం కొనేసి ఇక్కడి మార్కెట్లో విక్రయించేందుకు ప్లానేస్తారు. ఈ క్రమంలోనే ఇలా పరిమితికి మించిన బంగారం తెచ్చినందుకు స్మగ్లర్లుగా ముద్ర పడతారు. ఇది ఏ 10 గ్రాములో 100 గ్రాములో అయితే ఓకే, కానీ ఏకంగా కేజీలకు కేజీలు తెచ్చేస్తుంటే అది ఖచ్చితంగా ఒక్కరి పని కాదని అర్థమైపోతోంది. అందుకే దీని వెనక ఉన్న ఆ పెద్దలు ఎవరో అని తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఈ వ్యవహారం వెనుక రన్యారావు ఒక్కరే ఉన్నారా, లేక ఎంతమంది ఉన్నారని కూపీ లాగుతున్నారు అధికారులు.